నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. హాయ్ గాయ్స్, మీ అందరం వెళ్తున్నాము ఎక్కడికి? బీచ్కి. ఏం మాట్లాడతావు నువ్వు? ఎంతో అద్భుతమైన ఈ ఆటోతో మేము బీచ్ కి వెళ్ళడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఆటో వావ్. నువ్వు నోర్మై మొహం పగిలిపోద్ది. ఇదంతా మా మంద. ఈ మందతో మేము కలిసి బీచ్ కి వెళ్తున్నాం. రండి ఫ్రెండ్స్, మీకు బీచ్ లో మళ్ళీ కలుద్దాం. చిన్న భాషకి చెప్పు. వీడు మా తమ్ముడు, వీడికి ఒక లవర్ ఉంది. ఎప్పుడు తనతో ఫోన్ మాట్లాడుతుంటాడు. ఇప్పుడు కూడా తనతో ఫోన్ మాట్లాడుతున్నాడు. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. ఓకే, అదో అమ్మాయి పేరు కూడా మార్చి పెట్టాడు, ఏదో తేజ్ ఏదో పెట్టాడు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్. బీచ్ అంటే ఇలానే ఉంటుంది చూడండి. ఏముంది? ఇదిగో ఒక లారీ కూడా ఆగి ఉంది బీచ్ లోనే, ఇసుక వేయడానికి ఏమో. సారీ బీచ్ గా సాల్ట్ అయిపోయిందంట. సాల్ట్ వేయడానికి సారీ బీచ్ గా సాల్ట్ అయిపోయిందంట. సాల్ట్ వేయడానికి. ఓహో, కామెడీ చేస్తున్నావా? వీడేమన్నా చెప్పురా. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? అదిగో ఫ్రెండ్స్, హోటల్ అన్ని పక్కన వెళ్తున్నాయి. అదిగోండి. ఫ్రెండ్స్, ఈ ఎండకి మేము అరటి పళ్ళు తీసుకెళ్తున్నాం. వాట్ ఈస్ దిస్? నేను ఇంత స్వీట్ గా మాట్లాడుతుంటే రిప్లై ఇవ్వకుండా వెళ్ళిపోతున్నాడు. ఎంతో అద్భుతమైన ఆటో ఇది. చూడండి, దీనికి ఏమీ ఉండవు, లైసెన్స్ ఉండదు. నాకు అర్థం కాలేదు సార్. ఈ రోడ్ చూడండి, చాలా చలంగా ఉంది. చూడండి ఇక్కడ. సారీ లేదు. ఇలాంటి దారుణాలు చూడటం కంటే అదే బెటర్. అదిగోండి ఫ్రెండ్స్, మనం బీచ్ పక్కనే రోడ్డు ఉంది. అల్లే మన మీద రావు, జాగ్రత్తగా వెళ్ళాలి. నాకెందుకు రావు ఇలాంటి ఐడియాలు? గడపల్ల ఆడుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఎంఈవి కట్టించారు. అది బ్రిడ్జ్, సారీ బిల్డింగ్. చూడండి, ఇదిగో మా ఏమంటారు అతను, మా రథ సారది. ఓవర్ యాక్షన్ మా రథ సారది. ఇతను మొహం చూసేనే మీరు ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ గాయ్స్, మేము అందరం తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడి దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాం. ఇదిగోండి మెట్లు, చాలా పైకి ఉన్నాయి, ఎక్కాలి. కిందనైతే ఎలా ఉంది. రండి, ఇదిగో మనం వచ్చా వెంకటేశ్వర గుడికి. తెలీదురా. అలాగే ఎంతో అద్భుతమైన బీచ్ ని చూపిస్తున్నాను, చూడండి. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. దీనికి విసులు ఒకటే సరిపోదు, పద్దలైపోయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. గుడికి అయితే రావడం జరిగింది. కాకపోతే వీడియోలు ఫోటోలు తీయొద్దు అన్నారు, అందుకే మేము వీడియోలు ఫోటోలు తీయలేదు. ఇదిగో మా దండిపాలెం బ్యాచ్ కూడా మొత్తం ప్రదక్షిణ అయిపోయి, ఇదిగో ఇతనే పెద్ద బ్యాచ్. ఇది తెలుసు కదా. ఓకే, వీళ్ళందరూ మా ఫ్యామిలీ. ఓకే రండి, ఇదిగోండి. ఇదే దేవాలయం, చాలా అద్భుతంగా ఉంటది. ఈవినింగ్ టైం రండి ఒకసారి. ఫ్రెండ్స్, అక్కడ రోడ్ కనిపిస్తుంది. ఆ రోడ్ అంటే వెళ్తే గీతం హాస్పిటల్ వస్తుంది. సో ఫ్రెండ్స్ చూడండి, ప్రతి ఒక్కటి అద్భుతాలుగా ఉన్నాయి. ఈవినింగ్ టైం ఫ్రెండ్స్ చాలా గుడి ఉంది కదండి, దాని పక్కన కోసం చాలా ఏగర్ గా వెయిట్ చేస్తున్నాం. మీ అందరూ చూసారు, పాపం పిల్లలు కూడా అలిసిపోయారు ప్రసాదం కోసం. ఇది అంతా గుడి ఫ్రంట్ అండి, చూస్తున్నారు కదా. దీన్ని గజస్తంభం అంటారు. వైజాగ్ లో రుషికొండకి వెళ్ళే రూట్ లో ఉంటది ఇదంతా. సో ఇదంతా సక్సెస్ఫుల్ గా మా ఇదైతే అయిపోయింది. చూసారా, అది దేవస్థానం. ఇదిగో అండి, ఇదే మా సూపర్ ఆటో. సార్ మీరు కామెడీ చేయకండి సార్, సీరియస్ గా మాట్లాడుతారు. సక్సెస్ఫుల్ గా సారీ పైన ఏదో కనిపిస్తుంది. ఈ కర్రలు ఎలా మనం దిగాలి. ఉంపు ఓహో, ఇప్పుడు అలా కూడా రాస్తున్నారు అన్నమాట. నమ్మకండి ఫ్రెండ్స్, సీరియస్ నమ్మకండి. మా రథసారథి నవ్వుకుంటూ తీసుకెళ్తున్నాడు. బొక్కలోకి వెళ్ళిపోతాం. ఈ మాత్రం దానికి నన్ను సలహా అడగడం ఎందుకో. ఇతను ఏడి అమ్మ శృతి కొంచెం తన వెనక్కి. మా తాత, మా కెప్టెన్.
కుర్రోళ్ళు ఉన్నాడు ప్రతిదానికి సిద్ధమైపోతారు ఓరికని. ఇతను మా కెప్టెన్, గొడవ పడకండి, అది మా కెప్టెన్. కొన్ని టోపీ వేసుకున్నారు, అతనే మా కెప్టెన్. ఒక్క మాటతో లేచి 2 జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఈడు మాత్రం గాడు నిజానికి ఆత్రం అయిపోతాడు. ప్లేస్ ఇది ఏది ఆగండి. హాయ్ ఫ్రెండ్స్, ఇది మా జగన్ మై ప్లేస్. అన్నొస్తున్నాడు, మంచి రోజులు వస్తున్నాయి, ఏం చెప్పండి. ఫైనల్లీ మేము రుచికొండ రావడం అయితే జరిగింది. ఇక ఆటో అయితే ఇక్కడ పార్క్ చేసాం. 20 రూపాయలు దొబ్బారు మా దగ్గర. ఇప్పుడు పెద్ద సమస్య వచ్చి పడిందే. ఎంత తీసుకుంటా? ఎక్కడ నుండి వీడియో మొత్తం వీడియో కంటిన్యూ చేస్తాడు. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? ఇది మా దొండపాలెం బ్యాచ్. మేము అందరం బీచ్ కి వచ్చాం. ఇప్పుడు మళ్ళీ బీచ్ కి వచ్చాం. రెడీగా ఉండండి. మిగతా వీడియో అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. పిన్ టు పిన్ మొత్తం నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. షేడ్స్ ఉన్నాయరా నీలా? అబ్బో కమలాసన్. పిన్ టు పిన్ మొత్తం నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. నేను లేచాను. మా మామయ్య ఏది ఒకసారి మామయ్య అన్నమ్మా. ఫ్రెండ్స్ ఇదిగోండి, ఇతను సహాస్, ఇతను మా మామయ్య, ఇది నేను సాగర్. అందరం షేడ్స్ ఉన్నాయరా నీలా? అబ్బో కమలాసన్. బీచ్ లోకి ఇదిగోండి, ఇదే బీచ్. ఫ్రెండ్స్ అదే బీచ్. తెల్ల కనిపిస్తుంది కెరటాలు. అల్లది అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. వీళ్ళెవరో మాకు తెలీదు, కానీ మాతోనే వస్తున్నారు. దానిలో దొరికి ఫ్రెండ్స్ గట్టిగా ఎంజాయ్ చేసాం. కళ్ళు చూడండి ఎర్రగా ఉన్నాయి. బట్టలు వీడు ములిగాడు. నా కళ్ళు ఎర్రగలేదు. నా కళ్ళు ఎర్రగా ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్. అవినాష్ ఎందుకు ఏడుస్తున్నాడో తెలియదు. కంట్లో ఇక్కడికి వచ్చి వెళ్ళిపోయి. ఎవడంత హ్యాపీగా ఉండాలనుకుంటున్నాడో అంత హ్యాపీగానే ఉన్నాడు. నేను తప్ప అడగచ్చు కదా, చెప్తాం కదా.